నా పేరు కృష్ణవేణి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవనీయులైన ఉపాధ్యాయులకు, నాతోటి విద్యార్థులకు, క్లాస్మేట్ ఫ్రెండ్స్కి నమస్కారాలు. నేను 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాను పుట్టపాక, జెడ్పీఎస్ పుట్టపాకలో. కానీ చాలా మెమరీస్ ఉన్నాయి. ఇవి ప్రజెంట్ నా క్వాలిఫికేషన్ ఎంఎస్సి బిఈడి. నేను ప్రజెంట్ ఈ గురువు నాకు చెప్పిన విద్య వల్ల నేను ఇంకో స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. ప్రైమరీ మ్యాథ్స్ టీచర్గా చేస్తున్నాను ఎల్బీ నగర్. మ్యాథ్స్ టీచర్గా ఎందుకు చూస్ చేసుకున్నానంటే నాకు సంజయ్ సార్ చెప్పినవి చాలా మెమరీస్ ఉన్నాయి. నేను అవి కూడా ప్రజెంట్ నేను చెప్పే విద్యార్థులకు కూడా నేను చెప్తున్నాను. అవి అంత భయం లేకుండా చేశారు మ్యాథ్స్ పైన. నాకు అసలు మ్యాథ్స్ అంటే చాలా భయం ఉండేది. యాక్చువల్గా చాలా భయం పోయింది. అండ్ ప్రజెంట్ నేను హ్యాపీ. ఇప్పుడు ఇలా కలిసినందుకు చాలా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ శంకరయ్య సార్ గారు అందరి గురించి చాలా ఆలోచించేవారు. మేము యాక్చువల్గా లింగవారిగూడెం నుంచి వచ్చేవాళ్ళము. క్లౌడ్స్ ఏదైనా మబ్బులు వస్తే మీకు వాగులు వస్తాయని చెప్పి మమ్మల్ని ముందే పంపించేవారు. అసలు నాకు అది హ్యాపీగా, అంటే అందరి గురించి, విద్యార్థుల గురించి చాలా ఆలోచించేవారు. నిజం చెప్పాలంటే మనం చాలా లక్కీ. ప్రజెంట్ జనరేషన్ అసలు ఎలా ఉందంటే, మనం ఏదైనా సపోజ్ లంచ్ చేసేటప్పుడు మనకి ఇష్టమైన క్లాస్ రూమ్లో కూర్చొని తినేవాళ్ళం. క్లాస్ రూమే కాదు, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి తినేవాళ్ళం. బట్ ప్రజెంట్ ఎలా ఉందంటే నువ్వు కూర్చునే దగ్గరే కూర్చోవాలి, నెక్స్ట్ ఇంకా మాట్లాడద్దు, డోంట్ టాక్ వైల్ ఈటింగ్ అని చెప్తున్నాము. అంటే అలా ఉంది ఈ జనరేషన్. మనకు మన ఫ్రీడమ్ ఇచ్చారు సార్లు. మన జనరేషన్ అసలు నిజంగా లక్కీ అనుకోవాలి. ఎలా ఉందంటే ప్రజెంట్ అసలు ఏది మాట్లాడకుండానే తినాలి. ఇంకా మనము ఇష్టం వచ్చిన క్లాస్ రూమ్లో కూర్చొని తింటుంటే పీటీ సార్ మధ్యలో వచ్చేవాళ్ళు. మటన్ అంటే మామిడికాయ, చికెన్ అంటే చింతకాయ పచ్చడి అని చెప్పేవాళ్ళు. అవి చాలా మెమరీస్ గుర్తున్నాయి. మీ అందరికి గుర్తున్నాయా ఫ్రెండ్స్? అవన్నీ షేర్ చేసుకోండి అన్ని అందరి గురించి. ఇంకా శోభా మేడం క్లాస్ అంటేనే చాలా భయం వేసేది. కల్పన మేడం కొంచెం కూల్గా చెప్పేవారు. నెక్స్ట్ సుజాత మేడం, పీటీ మేడం అయితే చాలా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. గేమ్స్ ఆడని వాళ్ళతో కూడా ఆడిపించి వాళ్ళకు చాలా క్రీడలు నేర్పించేవారు. నన్ను ఒకరోజు నల్గొండకి తీసుకెళ్ళాను. నేను రాను మేడం, నేను ఒక్కదాని అంటే మళ్ళీ తీసుకెళ్ళి రూమ్లో ఒకరోజు ఉండి నల్గొండలో స్టే చేసి స్టేడియంకి వెళ్ళి గేమ్ ఆడిపించారు ఖోఖో నన్ను. ఇంకా శ్రీనివాస్ సార్ చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మేము 3 సిబ్లింగ్స్. యాక్చువల్గా మా అక్క పేరు రమాదేవి, రజిత. వాళ్ళ ముగ్గురు నుంచి ఊరికి అనేవాళ్ళు పీటీ సార్ అండ్ శ్రీనివాస్ సార్. అంజయ్ సార్ కూడా ఒకే గుర్తు చేసేవారు. బయాలజీ కూడా బాగా అర్థమైంది, బాగా చేశారు. షాయమన్ మేడం మనకు 6th క్లాస్లో మీ గోల్స్ ఏంటి అని అడిగారు. అప్పుడు అందరం ఏదో మనకు తెలియదు, బట్ ఏదో ఒకటి చెప్పాము. టీచర్ అని చెప్పాను నేను ఆ ఫ్లోలో. నాకు యాక్చువల్గా నేను టీచర్ అవుతానని నాకు తెలియదు. పీడీ చేశాను, టెట్ రాశాను రీసెంట్గా. బట్ నాకు చాలా, అంటే స్టడీ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది కేవలం ఈ గురువు వల్లనే అని నేను అనుకుంటున్నాను. అండ్ పేరెంట్స్ ఆల్సో. నాకు 2 పిల్లలు. పెద్ద అబ్బాయి 7th క్లాస్ అండ్ చిన్న అబ్బాయి 4th క్లాస్. మా సార్ బిజినెస్ ప్రొఫెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.